హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో స్ట్రైట్ లైన్ డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నాను. స్ట్రైట్ లైన్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్. స్ట్రైట్ లైన్స్ కూడా ఈజ్ ఆల్సో కానీ నేను సర్కిల్స్ చెప్పాను. స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్. అన్ని కర్వే, స్ట్రైట్ లైన్ కర్వ్, సర్కిల్ కర్వే. ఇప్పుడు ఇది ఎలా కర్వ్ అవుతుందో చూద్దాం ఒకసారి. స్ట్రైట్ లైన్ అంటే మనము ఇలా తీసుకున్నాం ఒక కర్వ్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్ ఇలా తీసుకున్నాను. దీని డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు అనేది ముందు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక కర్వ్ తీసుకున్నాను. ఈ కర్వ్ మీద ఇక్కడ కండిషన్ ఏంటి? ప్రతి కర్వ్ ఒక కండిషన్ చేస్తే అది స్ట్రైట్లో అవుతుందా, లేదంటే సర్కిల్ అవుతుందా, ఎలిప్స్ అవుతుందా, హైపర్బోలా అవుతుందా, పారాబోలా అవుతుందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి? ఈ నెక్స్ట్ ఇది కర్వ్ మీద తీసుకున్నాం కదా, ఈ కర్వ్ మీద ఎనీ టూ పాయింట్స్ తీసుకున్నాం. ఈ కర్వ్ మీద ఎనీ 2 పాయింట్స్ తీసుకోవాలి. ఏ, బి అంటే లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది కర్వ్. ఆ కర్వ్ మీద ఒక పాయింట్ తీసుకుంటే, ఆ కర్వ్ మీద ఒక పాయింట్, ఎవరీ పాయింట్ ఆన్ ది లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది కర్వ్ ఇట్స్ అగైన్ లైస్ ఆన్ ది కర్వ్. అంటే ఇప్పుడు ఈ కర్వ్ మీద 2 పాయింట్లు తీసుకున్నప్పుడు, అలా పాయింట్స్ని కలిపినప్పుడు ఇది లైన్ సెగ్మెంట్ అవుతుంది కదా, ఆ లైన్ సెగ్మెంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా, ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ మళ్ళా కర్వ్ మీదే ఉండాలి. ఇక్కడ కండిషన్ అది. అంటే ఒక కర్వ్ ఇలా తీసుకున్నప్పుడు ఆ కర్వ్ని మనం ఎక్కడైనా సరే 2 పాయింట్స్ కలుపుగా వచ్చిన లైన్ సెగ్మెంట్, అక్కడ పాయింట్స్ కలిపామనుకుందాం. ఇది ఏ డాష్, ఇది బి డాష్ అనుకుందాం. ఇది బి డాష్ అనుకుందాం. అప్పుడు ఇది ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది కదా. ఆ లైన్ సెగ్మెంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా అగైన్ లైన్స్ ఆన్ ది కర్వ్ అవ్వాలి. ఇంకోటి ఏదైనా తీసుకున్నాం ఇక్కడ మనము ఏ డబల్ డాష్, బి డబల్ డాష్ అని ఇంకో లైన్ సెగ్మెంట్ ఎనీ 2 పాయింట్స్ అని అందుకని అన్నాం మనం. ఎవ్రీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్. ఏ లైన్ సెగ్మెంట్? ఎవరీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది కర్వ్. ఎనీ 2 పాయింట్స్ అంటే అందుకని ఏబి జాయిన్ చేయొచ్చు, ఏ డాష్ బి డాష్ జాయిన్ చేయొచ్చు, ఏ డబుల్ డాష్ బి డబుల్ డాష్ జాయిన్ చేయొచ్చు. ఎనీ 2 పాయింట్స్. ఇక్కడ ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ అంటే ఇది ఎలాంటి లైన్ సెగ్మెంట్? అది ఎనీ 2 పాయింట్స్, ఏ పేర్ 2 పాయింట్స్ యాడ్ చేసినా, ఇక్కడ పీక్యూ తీసుకున్నాం ఫర్ సపోజ్ అనుకున్నాం. పీక్యూ 2 పాయింట్స్, ఈ పాయింట్స్ జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా. ఈ లైన్ సెగ్మెంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్స్ మళ్ళీ కర్వ్ మీదే ఉండాలన్నమాట. అంటే మనము ఒక కర్వ్ మీద ఏ 2 పాయింట్స్ తీసుకున్నా, ఆ 2 పాయింట్స్ కలుపుకోవచ్చిన లైన్ సెగ్మెంటు, ఆ లైన్ సెగ్మెంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ మళ్ళీ కర్వ్ మీద ఉండాలి. అది కండిషన్ ఇక్కడ అండి. అంటే ఇప్పుడు మనం కర్వ్ ఇలా తీసుకున్నాము, ఆ కర్వ్ మీద ఎనీ 2 పాయింట్స్ మనం జాయిన్ చేస్తున్నాము అంటే లైన్ సెగ్మెంట్ కర్వ్ ఉంది. ఈ కర్వ్ మీద ఏంటి? ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ 2 పాయింట్స్ ఆన్ ది కర్వ్ ఇట్స్ లైస్ ఆన్ అగైన్ కర్వ్. అంటే కర్వ్ మీద ఉండాలన్నమాట. మళ్ళీ అలా వచ్చిందంటే మనం అప్పుడు ఆ కర్వ్ని మనం స్ట్రైట్ లైన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఊహించుకోండి, ఇలా ఇది ఒక కర్వ్ ఉందనుకుందాం. వాళ్ళ వైర్ ఇక్కడ కర్వ్ అనుకుందాం, ఇక్కడ వైరు ఒక కర్వ్ అనుకుందాం. ఆ కర్వ్ ఇక్కడ పెన్ను ఏమో ఒక లైన్ అనుకుందాం. ఒక పెన్ను ఒక లైను కర్వ్ ఏమో ఇలా కర్వ్ ఉన్నది. ఈ కర్వ్ ఇప్పుడు మనం ఇది ఏ పాయింట్, దీని మీద ఏ పాయింట్ 2 పాయింట్లు కలిపినా, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం. ఆ రెండింటిని కలిపాము. ఇలా వస్తుంది ఆ లైను, ఇలా లైన్ వస్తుంది. ఆ లైన్ మీద ఏదైనా పాయింట్ తీసుకుందాం. కలపగా వచ్చిన లైన్ ఒకటి వస్తుంది కదా, ఆ లైన్ మీద ఒక పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ మళ్ళీ వచ్చి కర్వ్ మీదకి రావాలంటే అప్పుడు ఈ కర్వ్ కంపల్సరీ ఇలా ఈ లైన్తో కోయిన్సైడ్ అయిపోవాలన్నమాట. అలా అయితేనే మనము ఎక్కడ ఈ కర్వ్ మీద ఏ 2 పాయింట్స్ తీసుకున్నా, ఈ కర్వ్ మీద ఏ 2 పాయింట్స్ తీసుకున్నా, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాని మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ కర్వ్ మీదే ఉంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఆ కర్వ్ ఆ లైన్స్ కలుపుగా లైన్ సెగ్మెంట్ మీద మధ్యలో ఏ పాయింట్ తీసుకున్నా మళ్ళీ ఆ కర్వ్ మీదే ఉంది. అంటే ఇది అలా ఫిజికల్గా మీరు థింక్ చేయలేకపోయినా ఇక్కడ మీరు చెప్పవలసింది ఏంటంటే ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్. ఎనీ పాయింట్ అంటే ఇక్కడ పి. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది కర్వ్ ఇట్స్ అగైన్ లైస్ ఆన్ ది కర్వ్. ఈ పాయింట్ వచ్చి మళ్ళీ కర్వ్ మీదే ఉండాలన్నమాట. ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఎనీ 2 పాయింట్స్, పెయిర్ ఆఫ్ 2 పాయింట్స్ లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ కూడా ఎక్కడవే? కర్వ్ మీదవే.
అది అందుకే మనం డెఫినేషన్ ఏం రాసుకోవచ్చు అంటే దీని డెఫినేషన్ అంటే స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్ అంటే స్ట్రైట్ లైన్ ఈజ్ a curve such that every point on the line segment ఆ సెగ్మెంట్ అంటే ఇది ఎవరీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ చూడు ఇక్కడ నుంచి డెఫినేషన్ స్టార్ట్ అయింది స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్ సచ్ దట్ ఏ విధంగా ఉన్నదన్నది ఎవ్రీ పాయింట్ అంటే పీ ఇక్కడ ఎవ్రీ పాయింట్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ ఇది లైన్ సెగ్మెంట్ ఆ లైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతాం లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ కర్వ్ ఇట్ అనుకోవచ్చు మన కర్వ్ ఇది అంటే ఒక కర్వ్ మీద ఉన్న వెనక నుంచి ఆలోచిస్తే ఒక కర్వ్ మీద ఉన్న ఎనీ 2 పాయింట్స్ జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ మీద కర్వ్ మీద 2 పాయింట్స్ జాయిన్ చేయగా వచ్చిన లైన్ సెగ్మెంట్ పైన ఎనీ పాయింట్ తీసుకున్నాం ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి లైస్ ఆన్ ఇట్ అంటే ఇక్కడ కర్వ్ అది ఇక్కడ ఈ వెనక నుంచి మనం ఆలోచించుకుంటే ఏ కర్వ్ మీద ఎనీ 2 పాయింట్స్ తీసుకున్న లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఈ కర్వ్ మీద 2 పాయింట్స్ని కలుపుకోవచ్చిన లైన్ సెగ్మెంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఎనీ పాయింట్ ఆ పాయింట్ వచ్చి మళ్ళీ కర్వ్ మీదకి రావాలి అదే కదా ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ నేను వైర్ తీసుకున్నాను ఇక్కడ పెన్ తీసుకున్నాను ఈ వైర్ మీద వైర్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎనీ 2 పాయింట్స్ కలిపాను అనుకుందాం ఈ 2 పాయింట్స్ కలిపాను అనుకుందాం ఈ 2 పాయింట్స్ ఆ 2 పాయింట్స్ కలిపితే ఏమవుతుంది లైన్ సెగ్మెంట్ వచ్చింది ఈ లైన్ సెగ్మెంట్ ఈ వీని మీద ఏ పాయింట్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఆ పాయింట్ వచ్చి మళ్ళీ కర్వ్ మీదకే రావాలి అలాగే ఎన్ని లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నా ఎనీ 2 పాయింట్స్ తీసుకున్నా ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం మళ్ళీ వీటి మీద ఉన్న పాయింట్లు ఎనీ పాయింట్స్ మళ్ళీ ఆ కర్వ్ మీదకి వెళ్ళి అవ్వాలంటే ఇలా క్రాస్గా ఉంటే ఇక్కడ ఉన్న పాయింట్లు వచ్చి ఆ కర్వ్ మీదకి రాలేవు ఎనీ 2 పాయింట్ అంటే ఇది ఈ లైన్ వచ్చి ఇలా సాగదీసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్తో కనుక కోయిన్సైడ్ అయిపోతే ఆ కర్వ్ కూడా అప్పుడు ఏమవుతుంది మనకు చెప్పుకున్న ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అందువల్ల మనం దీన్ని కర్వ్కి కండిషన్ అని చెప్పొచ్చు ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి లోకస్ ప్రతి కర్వ్ ఏమవుతుంది స్ట్రైట్ లైన్ అవుతుంది ఇంకో విధంగా చెప్పుకోవాలంటే స్ట్రైట్ లైన్ డెఫినేషన్ ఒక ప్లేన్లో 2 పాయింట్స్ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నాం ఆల్రెడీ లోకస్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం అనమాట లోకస్లో 2 పాయింట్స్ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నాం ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో మూవ్ అవుతున్న లోకస్సే మనం స్ట్రైట్ లైన్గా చెప్పుకోవచ్చు ఈక్వల్ డిస్టెన్స్ అంటే మిడ్ పాయింట్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉండదా ఇక్కడి నుంచి జరిగే డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది అప్పుడే మిడ్ పాయింట్ అంటాం మనం ఆ మిడ్ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది మరి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చిన డిస్టెన్స్లు ఈక్వల్ కావు ఇటు డిస్టెన్స్ తగ్గిపోతుంది ఇటు డిస్టెన్స్ పెరుగుతుంది ఇక్కడికి వచ్చి ఇలా ఉంది ఫర్ సపోజ్ ఇలా క్రాస్గా ఇలా వెళ్తున్నా సర్కిల్ వేద్దాము అంటే ఇలా వెళ్దామంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డిస్టెన్స్ పెరిగిపోతుంది ఇక్కడ డిస్టెన్స్ తగ్గిపోతుంది అంటే డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలంటే అది ఇలా మూవ్ అవ్వాలి ఇలా మూవ్ అవ్వాలి ఒక స్ట్రైట్ ఇలా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్ అయితే ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయితే ఇక్కడి నుంచి డిస్టెన్స్ అంతే ఇలా డిస్టెన్స్ ఈక్వల్గా అంటే అప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలన్నమాట అంటే మనం ఇప్పుడు చేతులకి ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఒక గొల్లెం ఇక్కడ ఒక గొల్లెం పెట్టుకున్నాం అనుకుందాం ఇక్కడ ఏంటి రోప్స్ ఈక్వల్ రోప్ ఉన్నదంటే ఈక్వల్ రోప్ అంటే మళ్ళీ రోప్ అంటే ఇక్కడ ఈక్వల్గా ఇక్కడ కట్టేసినప్పుడు మళ్ళీ మూవ్ అవుతుంటే సాగదు కదా మనం ఎలాస్టిక్ రోప్స్ పెట్టుకున్నాం అనుకుందాం నడుస్తున్నప్పుడు ఇలా సమానంగా సాగుతాయంటే సమానంగా ఎలాస్టిక్ రోప్ ఈక్వల్గా మూవ్ అవ్వాలన్నమాట ఈక్వల్గా స్ట్రెంత్ లాగుతూ మన స్ట్రెంత్ ఈక్వల్గా ఉండేలాగా ఎలక్ట్రిక్ ఇక్కడ ఉంది ఇక్కడ రోప్స్ వేసుకుని మనం ఈక్వల్గా లెంత్ ఉండాలంటే మనం ఈక్వల్గా ఇక్కడ ఇలాగే నడుస్తే కనుక అది స్ట్రైట్ లైన్ పాత్లో నడుస్తాం అన్నమాట అంటే ఇక్కడ మనం ఇక్కడ కట్టేసాం మనం ఇక్కడ మధ్యలో ఉండి చేతులు కట్టేసుకున్నాం అటో చేయ ఏం చేసాం ఇక్కడ సాగుతున్న రోప్స్ వేసుకున్నాం బాగా సాగే రోప్స్ ఆ రోపు లెంత్ ఎప్పుడు ఈక్వల్గా ఉండేలా మనం నడిచామనుకోండి ఆ నడిచిన ఫుట్ పాత్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అది కూడా స్ట్రైట్ లైన్గా చెప్పుకోవచ్చు అంటే మనం లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ మూవ్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్స్ ఈ ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి ఏ అండ్ బి ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో మూవ్ అవుతున్న పాయింట్స్ అంటే అది స్ట్రైట్ లైన్ అవుతుంది అనమాట
ఇలా కాకుండా మనం స్ట్రైట్ లైన్ డెఫినేషన్ సింపుల్గా ఏం చెప్పుకుంటాం, స్ట్రైట్ లైన్ డెఫినేషన్ ఎవ్రీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కామా వై అనే వేరియబుల్స్లో ఉన్న ప్రతి రిప్రజెంట్స్ a straight line. ప్రతి ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై అంటే ఇక్కడ ఎక్స్ అండ్ వైలు అంటే వేరియబుల్స్ అనమాట. ఎక్స్ అండ్ వైలు వేరియబుల్స్ అంటే అది ఏ ఫామ్లో ఉంటుంది, జనరల్ ఫామ్. అందుకే జనరల్ ఫామ్ స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే ఎక్స్ వై, ఈ ఎక్స్ వై వేరియబుల్స్ అనమాట. ఏబీసీలు కాన్స్టెంట్స్, అవి ఫిక్స్డ్ వాల్యూస్ స్ట్రైట్ లైన్కి. ఏంటి ఎక్స్ వాల్యూస్ మాత్రం మార్చుకుంటూ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పాయింట్స్ ఎక్స్ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసినట్టు. ఇది స్ట్రైట్ లైన్ డెఫినేషన్. అంటే అందుకే మనం మామూలుగా ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై రిప్రజెంట్ స్ట్రైట్ లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనం లీనియర్ ఫ్యాక్టర్స్ కట్టడానికి కుదరదు అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ.